ఢిల్లీ పేలుళ్లలో మరణించిన ఉగ్రవాది ఉమర్ కు సంబంధించి వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన డాక్టర్ ఉమర్ తొలుత బదర్పూర్ టోల్ ప్లాజాను క్రాస్ చేశాడు. ఆ తర్వాత మయూర్ విహార్, ఎర్రకోట వద్ద ఉమర్ రెక్కి నిర్వహించినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోల ఆధారంగా ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ సంచరించాడనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ ఉగ్రదాడి కేసుపై అమిత్ షా సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మన ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఉగ్రదాడి కేసుకు సంబంధించి దర్యాప్తుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, అదేవిధంగా ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఈడీ డైరెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా ఇక నవంబర్ 10వ తేదీ సాయంత్రం 6:55 సందర్భంలో ఎర్రకోట వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి దాదాపు పేలుడు బ్లాస్టింగ్ సంబంధించిన కోణాలు ఇప్పటికే అనేక మంది అధికారులతో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నిన్న కేంద్ర కేబినెట్ భద్రతకు సంబంధించిన కేబినెట్ సమావేశం జరిగిన సందర్భంలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. తాజాగా ఈరోజు కూడా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఎర్రకోట పేలుడు అంశానికి సంబంధించి ఎన్ఐఏతో కలిసి ఈడీ కూడా పనిచేయాలని, దాంతోపాటు ఈడీ మొత్తానికి ఇప్పుడు అల్ఫా కాలేజీకి సంబంధించిన కాలేజీ పైన పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలేజీ నిర్వహించే యాజమాన్యాలకు సైతం కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చే అవకాశంలో కూడా ఈడీ ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు అల్ ఫల్ఫా విశ్వవిద్యాలయంలో సంబంధం ఉన్న వైద్యులు ఆర్థిక వివరాలపై దర్యాప్తు జరపనున్నట్టు కూడా ఇతర సంస్థలను సైతం కూడా అల్ఫా కాలేజీకి సంబంధించిన అంశంలో లోతుగా దర్యాప్తు చేయాలని కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు ఉదయాన్నే ఈరోజు అల్ ఫల్ఫా కాలేజీకి సంబంధించి ప్రధానంగా కాలేజీలో పోలీసులు కూడా దాదాపు యూనివర్సిటీకి వెళ్ళారు. యూనివర్సిటీలో ఇతర కాలేజ్ షాయిన్కి సంబంధించి 13వ రూమ్ నెంబర్లో కూడా కొంచెం చెక్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మరింత లోతుగా కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఓవైపు ఎన్ఐఏ సైతం కూడా విచారణ చేస్తుంది. మరోవైపు ముజ్మిల్కి సంబంధించి డాక్టర్ ఫరీదాబాద్లో మొదట డాక్టర్ని అదుపులోకి తీసుకున్న ఆ డాక్టర్ సంబంధించిన అంశంలో కూడా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. మొత్తం పేలుడుకు సంబంధించి మొత్తం 4 కార్లను వినియోగించినట్టు తెలుస్తుంది. ఆ 4 కార్లలో కూడా వివిధ ప్రాంతాల్లో బ్లాస్టింగ్ చేసే ఎందుకు ప్రణాళికలు కూడా రచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే తాజాగా షాహీని పేరిట ఒక బ్రీజా కార్ను కూడా బ్రీజా కార్ని సైతం కూడా ఫరీదాబాద్లోనే అల్హా కాలేజీకి సంబంధించి ఆ పరిసర ప్రాంతంలోనే ఒక బ్రీజా కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అది షాహీన్ పేరిట ఉన్నట్టు కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ సైతం కూడా అటు పోలీసులు సైతం కూడా తేల్చడం జరిగింది. దాదాపు 3 కార్లను వినియోగించారు. ఒక రెడ్ కార్ని సైతం కూడా నిన్ననే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన కోణంలో కూడా విచారణను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు కాలేజీకి సంబంధించి ప్రధానంగా కొంత అల్ఫా కాలేజీకి సంబంధించి అల్ ఫల్ఫా విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రధానంగా ఫరీదాబాద్ యూనివర్సిటీకి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. ప్రధానంగా యూనివర్సిటీ వెబ్సైట్లో తప్పుడు అక్రిడేషన్లు ఉంచినందున కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తం 7 అంశాలపైన యూనివర్సిటీకి ప్రశ్నలు సంధించింది. ప్రధానంగా కాలేజీ యొక్క రద్దు ఎందుకు చేయకూడదు, కాలేజీకి సంబంధించిన డేటాకు సంబంధించిన అంశాలు కావచ్చు, కాలేజీకి సంబంధించిన ఆన్లైన్ గుర్తింపులకు సంబంధించిన అంశాలు కావచ్చు. దాదాపు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని 4 యూనివర్సిటీలను అందులో ఏర్పాటు చేశారు. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే వ్యతిరేకంగా యూనివర్సిటీ పనిచేస్తుందనే కోణంలో కూడా మొత్తం విచారణ అయితే కొనసాగిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయానికి సంబంధించి గుర్తింపుకు సంబంధించిన అంశాలను కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు కాలేజ్ యాజమాన్యం ఎట్లాంటి రిప్లై ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఇప్పటి వరకు 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని లోతుగా విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఎక్కడైతే ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్నారో ఉమర్కి సంబంధించిన అంశాలను కూడా సోషల్ మీడియాలో విజువల్స్ సైతం కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీలు సైతం కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే
దాదాపు ఘటన జరిగే ముందు కూడా 3 గంటల ముందు కూడా ఆయన ఎర్రకోట పరిసర ప్రాంతాలను కూడా విజిట్ చేయడంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఒక మాటు వేయడంతో పాటు అటు కర్నాట్ ప్లేస్ కావచ్చు, అదేవిధంగా రామ్లీలా మైదానం కావచ్చు, ఇతర ప్రాంతాలలో కూడా ఆయన తిరగడంతో పాటు కారును అక్కడే ఆపి కాసేపు తిరగడం, అదేవిధంగా అతనికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు ఎర్రకోట పరిసర ప్రాంతంలో 3.5 గంటల పాటు కూడా వాహనాన్ని అక్కడ ఆపి హుండా i20 వాహనాన్ని ఆపి అక్కడే ఆయన గస్తీ కాస్తూ నేరుగా 6:50 కారును ఎర్రకోట వద్దకు తీసుకురావడం, అక్కడే ఆత్మాహుతి దాడికి పాల్పడడం కూడా సంచలనం రేపుతుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సైతం కూడా ఈ అంశంపై అత్యంత సీరియస్గా ఉంది. దీని వెనుక దాగి ఉన్న ఒక్కొక్కరిని కూడా ఇప్పటికే వారి యొక్క ట్రేస్ చేయడంతో పాటు వారిని విచారణ సంస్థలు కూడా వారి నివాసాలకు వెళ్ళి మరి దర్యాప్తులు చేస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో సైతం కూడా ఉమర్కి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు పిస్తోల్స్తో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన డిఎన్ఏలు సైతం కూడా తీసుకోవడం, అది ఉమర్ డిఎన్ఏకి మ్యాచ్ కావడం, దాదాపు ఉమరే ఈ ఆత్మాహుతి దాడికి కూడా ప్రధాన పాత్రకుడుగా ఉన్నదనే అంశాన్ని కూడా అటు నిఘా వర్గాలు తెలుస్తున్నాయి. దాదాపు ఫోరెన్సిక్ సిబ్బంది సైతం కూడా అనేక కోణాల్లో కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు కేంద్ర హోంశాఖ సైతం కూడా తాజాగా ఈరోజు ఇదే సమావేశం నిర్వహించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన అధికారులకు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇంకా ఎవరెవరు దాగి ఉన్నారు ఈ కోణంలో అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున కూడా విచారణ చేయాల్సింది కూడా వారికి స్పష్టమైన ఆదేశాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ప్రస్తుతం శతగాత్రులు అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈరోజు తాజాగా ఉదయం ఒక వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు జరిగిన బ్లాస్టింగ్లో 13కి మృతుల సంఖ్య చేరింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.